కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం ముదివర్తి గ్రామంలో తాగేందుకు నీరు లేక గ్రామస్తులు ఖాళీ బిందెలతో బకెట్లతో నిరసన తెలిపారు. మా కాడ ఎప్పటి నుంచి 5 రోజులు 6 రోజులు ఊరికి పోయినా మొన్ననే వచ్చింది. 6 రోజుల నుంచి నీళ్లు లేకపోతే మేము ఇట్లా బాధలు పడుతుంటే మా బాధలు చూసేది ఎవరయ్యా? ఓట్లు కూర్చున్నప్పుడు అన్నీ మేము చేస్తామని అన్నారు. ఇవాళ ఎవడు మా మొక్కను చూసిన నా కొడుకులు లేరు, నా కూతుళ్ళు లేరు. అన్నం దళితవాడలో గత వారం రోజుల నుండి తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా మా సమస్యను పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. నీళ్ళు రావట్లేదు సార్, మాకు 6 రోజులైంది. అప్పుడప్పుడు నీళ్ళు రావు, 5-6 రోజులు రావు. మాకు మేము ఎట్లా చేయాలా? మేము అన్నం వండుకున్నామా, బిడ్డలకు నీళ్ళు పోసుకున్నామా, గుడ్లు తుక్కున్నామా, బర్రెలకు నీళ్ళు పెట్టుకున్నామా? మేమేం అదేమంటే వస్తాయి రేపు వస్తాయి, నీళ్ళు వదిలేది మాకు రావు. అసలు నీళ్ళంతా కొత్త దాకా రావు నీళ్లు. మేము ఎట్లా చేయాలా? ఏం పోసుకున్నాము, బిడ్డలకు నీళ్ళు ఏం పోసుకున్నాము, గుడ్డలు ఏం ఉతికేసుకున్నాము, 4 గుడ్లు కల్లావాళ్ళం. ఏం చేసాం సార్? మేము అడిగితే వస్తాయమ్మా. అది సార్ మా సమస్య. మీకే రాందా? వస్తాయి మాకే సార్. మరి అట్టంతా వస్తాయి మాకే. ఎక్కువ లేవు, వానలు చింతలవుతు నీళ్లు, మురికి గొబ్బు, చీకటీగులు. అడిగితే కడతామమ్మా, రేపు కడతామమ్మా, వచ్చే నెలలో కడతామమ్మా. వస్తున్నారమ్మా కొలతలు వేసుకునే వాళ్ళు. కాలం ఉంది సార్ మాకు. అటు వాళ్ళ చెట్టు కాడ ఇంత లోతున్నట్టు గొట్టు మా ఇంటి దగ్గర. దాంట్లో దారి పాటానికి వాళ్ళు మెట్ట మీద పోతుంటే వాళ్ళు ఇంటి మీద వాళ్ళు ఒప్పుకుంటారు. ఎల్లకాలమా? అది సార్ మా సమస్య. గత వారం రోజుల నుండి తమకు నీరు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని, ఈ సమస్యపై అనేక సార్లు స్థానిక సర్పంచ్కి, సచివాలయ కార్యదర్శికి తెలియజేసినా ఎవరూ స్పందించడం లేదని, తమ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియక అనేక ఇబ్బందులు పడుతున్నామని మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు తెలిపారు. విడవలూరు మండలం మాకు 6 రోజుల నుంచి నీళ్ళు రావట్లే, ఒక్కరు కూడా పట్టించుకోవట్లే. గుడ్డు గోదుండే వాళ్ళు ఎవరున్నా కానీ వాళ్ళు మాట్లాడరు. వాళ్ళని చూస్తే వాళ్ళకి భయము, నాకేం భయంలే, ఎవరికి ఏం సహాయం చేయటంలే. ఓట్లకైతే వస్తున్నారు, మా కాళ్ళు మంటలు పడుతున్నాయి. పనికి పట్టుకుని నిద్రలేసి పనికి పోయేవాళ్ళమి. మాకు ఈసులు పెట్టుకొని కూడుకొని మేము బావాలా. వాళ్ళు ఎవరు మాట్లాడరు, ఒక్కరు కూడా మాట్లాడడానికి ఏదల్లో పెట్టి పరిష్కారం చేస్తారు. ఫలానా భార్య మాట్లాడింది, ఎవరు కూడా పట్టించుకోవటంలే. ట్యాంకర్లో పెట్టి నీళ్ళు ఎవరు తోలేదా? ఎందుకయ్యా వాళ్ళు ఎత్తుని పోసుకోమను? ఎందువల్లమ్మా? లేకపోతే వాళ్ళు ఎత్తుని పోసుకోను, మట్టిగా ఉంటాయి. ఏంటికి వాసన వస్తున్నాయి, అవి పోసుకొని జబ్బులు రావాలి మాక. ఎవరు ఏం పరిష్కారం చేయటం కాదమ్మా. ఎన్ని రోజుల నుంచి? 6 రోజుల నుంచి ఎవరికి చెప్పలేదా? ఎవరికి చెప్తున్నా, ఒక్కరు కూడా పెట్టించుకోవట్లే. ఎవరు పట్టుకోరు, దండాలు పెడతారు, కాళ్ళు కూడా పట్టుకుంటారు. గెలిచిన వాళ్ళు పక్కన ఉంటున్నారు, వాళ్ళు కింద ఉండే వాళ్ళు బాగా బతుకుతున్నారు. ఏ సహాయం ఎవరు మాకు చేయటంలే. అది ఇకనైనా సంబంధిత అధికారులు మాపై దయ ఉంచి మా సమస్యలను పరిష్కరించి మాకు తాగునీరు అందించాలని వారు కోరుకుంటున్నారు. నీళ్లు అసలు రావటం లేదు, వారం నుంచి నీళ్లు రావటం లేదు. ఓట్లకి అయితే తిరుగుతున్నారు, బిందెలు ఎత్తుకోపోతే వాళ్ళ ఇళ్ళకి పోతుంటే జవాబు ఇవ్వటం లేదు. తిరిగి చదువుకు పైసలు కల వాళ్ళు కూడా తగ్గించుకోవటం లేదు, ఏం తగ్గించుకోవటం లేదు. ఆఖరికి నీళ్ళు నీళ్ళు కూడా దొరకటం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.